హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉండి ఎముకల్ని దృఢంగా చేసే నల్ల శనగలతో చాట్ రెసిపీ చూపిస్తున్నానండి. చాట్ కోసం 1 కప్పు శనగల్ని ఉదయం 6 గంటలకి నానబెట్టానండి. సాయంత్రం చాట్ తయారు చేయడానికి 8 గంటలు నానితే శనగలు చక్కగా నానిపోతాయండి. సాయంత్రం 4 గంటలకి చూపిస్తున్నానండి. శనగలు బాగా నానాయి. 2 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుందాం. క్లీన్ చేసుకున్న 2 చిన్న బంగాళదుంపలు తీసుకున్నానండి. మీరు పెద్ద బంగాళదుంపలైతే 1 తీసుకోండి, సరిపోతుంది. ఇవి మునిగే వరకు నీళ్లను పోసి హై ఫ్లేమ్లో 7-8 విజిల్స్ రానివ్వండి. నేను 8 విజిల్స్ రానిచ్చానండి. ఆవిరంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, ఇలా మెత్తగా ఉడకాలి. వీటిని ఒక చిల్లులు గిన్నెలో వేసుకుని చల్లారనివ్వాలి. చల్లారాక బంగాళదుంప పైన పొట్టు తీసుకుని మ్యాషర్తో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి సగం శనగల వరకు వేసుకుని మిగిలిన శనగల్ని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళేమీ పోయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చాట్ తయారు చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పెద్ద ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ పూర్తిగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, ఇలా సగం వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగాక 2 చిన్న టమాటా ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా బాగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న శనగలు, మిక్సీ పట్టుకున్న శనగలు, మెదుపు పెట్టుకున్న బంగాళదుంప వేసుకుని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద గ్లాసుల నీళ్లను పోసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మంటను మాత్రం పెంచకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇది బాగా ఉడికింది కదా. మనకి చాట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుందండి. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పిల్లలు వచ్చేసరికి ఇలా చాట్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాట్ వేడి తగ్గితే స్టవ్ మీద పెట్టి వేడి చేయొచ్చు. అంతగా చిక్కబడితే కొంచెం నీళ్లు కలిపి వేడి చేసుకోవచ్చండి. చాట్ని బౌల్లోకి వేసుకున్నాక కొంచెం నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, గింజలు తీసేసిన టమాటా ముక్కలు, కొత్తిమీర, కార్న్ఫ్లాక్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుని వేడివేడిగా తింటే బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.